సింధూర విషయంలో రవిబాబు తప్పుగా ప్రవర్తించాడని వార్నింగ్ ఇచ్చి ఇంట్లోంచి తరిమేస్తుంది రవిబాబుని. అయితే సింధూర బాధని అర్థం చేసుకున్న చెంచలమ్మ అయితే బాగా బాధపడిపోతుంది. చలించిపోతుంది ఒక ఆడదానిలాగా. అయితే మరోవైపు చంటి ఆ దెబ్బలన్నిటికీ వాళ్ళ బాబాయ్ మందు రాస్తూ ఉంటే, చిన్నప్పటి నుంచి బాబాయ్ మా అమ్మ కూడా కనీసం నన్ను ఒక్క దెబ్బ కూడా వేయలేదు. కానీ ఈ ఇంటికొచ్చిన వెంటనే నాకు ఇన్ని దెబ్బలు, చచ్చిపోతానేమో అనిపించింది బాబాయ్ అని అయితే చెప్తూ ఉంటే, వాళ్ళ బాబాయ్ చాలా చలించిపోతాడు, బాధపడిపోతాడు. మరోవైపు సింధూర కూడా అనవసరంగా ఆ అబ్బాయి శిక్ష అనుభవించాడని అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటే, ఇంకా చెంచలమ్మ ఆ అబ్బాయి విషయంలో తప్పు చేశానని తీసుకొని రమ్మని చెప్తుంది. అమ్మో మరి ఏం చేస్తుందో ఏమో, మరలా తీసుకొని రమ్మని అన్నారు, నేను ఏం తప్పు చేయలేదు కదా, అయినా ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళని అయితే అనుకుంటూ భయపడుతూ ఉంటాడు. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు, మీ నాన్న ఏం చేస్తాడు అని అడుగుతుంది. నాకు ఎవరూ లేరండి, మా అమ్మ ఒకటే ఉండేది, మా అమ్మ కోసమే నేను కష్టపడుతున్నది అని అయితే చెప్పగానే, అమ్మ అన్న సెంటిమెంట్తో బాగా కనెక్ట్ అయిపోతుంది చెంచలమ్మ. మరొక విషయం ఏంటంటే, చంటిని చూసిన ప్రతి ఒక్కసారి చెంచలమ్మ మనసులో ఏదో ఒక తెలియని సంతోషము, తన కొడుకే అన్న ఒక భావన కలుగుతూ ఉంటాయి. ఇక సింధూర ఏమో ఆ అబ్బాయిని కొట్టిన దాని గురించే, అంటే చంటిని కొడుతూ ఉన్నారు కదా కొరడాలతో, అది తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నా వల్ల అనవసరంగా ఒక నిర్దోషికి శిక్ష పడింది అనుకుంటూ దాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది సింధూర.